హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక ప్యాన్లో బటర్ వేసుకొని పన్నీర్ని డీప్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చిన తర్వాత ఒక బౌల్లో చల్లటి వాటర్ తీసుకొని పన్నీర్ అందులో వేసేయండి. బికాస్ పన్నీర్ అతుక్కోకుండా ఉంటుంది, అందుకోసమే ఇది చిన్న చిట్కా. ఈలోపు మిక్సీ జార్లో కొన్ని జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు, కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మెంతికూర ఉంటే తరిగేసి పక్కన పెట్టుకొని ఆ ప్యాన్లోనే కొంచెం బటర్లో ఇవన్నీ వేగనిచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసి కొంచెం సిమ్లో పెట్టి బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. బబుల్స్ వచ్చిన తర్వాత పన్నీర్ని ఇందులో యాడ్ చేసేసి పెట్టుకోండి. ఈలోగా ఇంకొక దాంట్లో కొంచెం బటర్ వేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసి ఇది దాని మీద వేసేసి ఒక్కసారి కలిపేసేయండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేడి వేడి పన్నీర్ కర్రీ చపాతీలోకి యమ్మీ యమ్మీ ఉంటుంది.